కోరికల సుడిగుండం హారిక మరియు వంశీ జీవితంలో సెకండ్ పార్ట్. నిజానికి నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలని అనుకున్నాను. నేనే కాదు, ఏ అమ్మాయి అయినా నిన్ను కిస్ చేయాలని అనుకుంటుంది. ఏమైంది నీ ముఖం అలా అయిపోయింది? గత భాగంలో మనం చూశాం కదా, హారిక మరియు వంశీ చిన్నపాటి ఆశలతో తమ జీవితాన్ని గడిపేస్తుంటారు. అప్పుడే వీరి జీవితంలోకి ఆకర్షణీయమైన జంట వినయ్ మరియు శ్రావణి ప్రవేశిస్తారు. వారి రొమాంటిక్ ప్రేమకథ వంశీ మనసు దోచుకుంటుంది. అతనికి శ్రావణి మీద విపరీతమైన మోజు పుడుతుంది. చివరికి వినయ్ ఒక సలహా ఇస్తాడు, నువ్వు నా భార్యతో ఎంజాయ్ చెయ్, నేను నీ భార్యతో ఉంటాను అని. కాని వంశీ అహానికి దెబ్బ తగిలి ఆ ప్రమాదకరమైన ఆటకి ఒప్పుకోకుండా వినయ్తో గొడవపడతాడు. కాని వంశీ, నీ కోరికలను ఎంతకాలం అదుపులో ఉంచుకుంటావు? శ్రావణి మాత్రం నీకు నిద్రలేకుండా చేయడానికి సిద్ధమైంది. ఆమె నీ నీడలా నీ వెనకాలే తిరుగుతూ రహస్యంగా కలవడం, మాటలు కలపడం మొదలుపెట్టింది. సిగరెట్ తాగుతూ నీ దగ్గరికి రావడం చూస్తుంటే ఏదో పెద్ద గమ్మత్తే జరగబోతోంది. ఇటు వినయ్ కూడా వంశీ ఇంట్లో లేని సమయం చూసి హారికను బుట్టలో వేసుకోవడానికి రోజూ రావడం మొదలుపెడతాడు. వినయ్ ఎలాగైనా హారికను పడగొట్టాలని ఫిక్స్ అయ్యాడు. కాని ఒక్కరోజులోనే హారిక తన యవ్వనాన్ని అతనికి అప్పగించదు కదా. దానికేమైంది? వినయ్ అప్పటివరకు తన భార్య శ్రావణితో పనికానిచ్చేస్తాడు. రాత్రి చలిలో ఇద్దరూ ఒళ్ళు వేడెక్కేలా శృంగారంలో మునిగిపోతారు. శ్రావణి అందాల విందు సుమారు 27 నిమిషాలపాటు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత వంశీ లోపల ఉన్న కామం అతన్ని ఆ డీల్కి ఓకే చెప్పేలా చేస్తుంది. ఫైనల్గా వంశీ ఆ వింత ఆటకి సిద్ధమవుతాడు. ఇక వంశీ శ్రావణితో, వినయ్ హారికతో సుఖాన్ని పంచుకోవడమే మిగిలింది. కొద్ది రోజుల తర్వాత శ్రావణి వంశీని తన పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానిస్తుంది. కేవలం వంశీ కోసం ఒక ప్రైవేట్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. అక్కడేం జరుగుతుందో నాకు ముందే అర్థమైంది. ఇటు వినయ్ తన ఇంప్రెషన్ పెంచుకోవడానికి ఫోటోగ్రాఫర్ అవతారమెత్తి హారిక దగ్గరకు వస్తాడు. ఆమెను రకరకాల భంగిమల్లో ఫోటోలు తీసి మనసు గలుచుకుంటాడు. వంశీ ఆ రాత్రి పార్టీలో పాల్గొని ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. అతను ఏ కోలికతో అయితే అక్కడికి వెళ్లాడో అది నెరవేరుతుంది. కలల్లో ఊహించుకున్న వ్యక్తి నిజంగా పక్కలోకి వస్తే ఆ సుఖమే వేరు అని వంశీకి అప్పుడర్థమవుతుంది. ఆ రాత్రి వంశీ రొమాన్స్లో రెచ్చిపోతాడు. 30 నిమిషాలపాటు సాగే ఆ గాఢమైన శృంగార దృశ్యం ఎంతో హాట్గా ఉంటుంది. వంశీ సెట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు వినయ్ వంతు. మరుసటి రోజు ఫోటోలు తీస్తాననే నెపంతో హారిక దగ్గరకు వచ్చి ఆమె కట్టుకున్న చీర, జాకెట్ అన్నీ విప్పేలా చేసి చివరికి హారికను కూడా తన వశం చేసుకుంటాడు. బెడ్ మీద సాగే ఆ రొమాంటిక్ సీన్లు వాతావరణాన్ని వేడెక్కిస్తాయి. చివరికి అందరి అదలాబదలీ సక్సెస్ఫుల్గా ముగుస్తుంది. అయితే ఇక్కడే ఒక సస్పెన్స్ బయటపడుతుంది. శ్రావణి మరియు వినయ్ ఊరూరు తిరుగుతూ ఇదే పని చేస్తుంటారు. దీన్ని వారి వ్యాపారం అనుకోవచ్చు, లేదా వారి లైఫ్ బోర్ కొట్టకుండా రిస్క్ తీసుకుని ఎంజాయ్ చేసే పద్ధతి అనుకోవచ్చు. కానీ వారి ఫిలాసఫీ నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఇప్పుడు శ్రావణి, వినయ్ ఒక కొత్త ట్విస్ట్ ఇస్తారు. కేవలం మొగవాళ్లే ఎంజాయ్ చేయాలా? మా ఆడవాళ్లక్కూడా కోరికలుంటాయి కదా అని శ్రావణి అంటుంది. ఈసారి శ్రావణి మరియు హారిక ఇద్దరూ కలిసి రొమాన్స్ చేసుకుంటారని, వంశీ మరియు వినయ్ అది చూస్తూ నిలబడాలని చెప్తారు. హారిక కూడా ఈ కొత్త అనుభవం కోసం వెంటనే రెడీ అయిపోతుంది. ఇద్దరు అందమైన భామలు కలిసి చేసే ఆ శృంగారం మొత్తం వాతావరణాన్ని మార్చేస్తుంది. 31 నిమిషాలపాటు సాగే ఆ అదిరిపోయే క్లైమాక్స్ సీన్ మనకు కనువిందు చేస్తుంది. ఇక్కడితో ఈ కథ ముగుస్తుంది. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటివరకు సెలవు. నువ్వు కోరుకున్నట్లుగా ఇది ఎంతో సహజంగా, రొమాంటిక్ శైలిలో వివరించాను. నీకు ఇంకా ఏదైనా సహాయం కావాలా?